ప్రేక్షకులకు నమస్కారం. డిసెంబర్ 9, 10 తారీఖుల్లో అంటే శనివారం, ఆదివారం ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందర రామి రెడ్డి గారు ETF, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్ మీద ఎడ్యుకేటివ్ వెబినార్ కండక్ట్ చేయబోతున్నారు. దీనికి 3,000 రూపాయలు ఫీజు పే చేయవలసి ఉంటుంది. ఆసక్తి ఉన్నవారు ఏ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కాల్ చేసి వెంటనే మీ రిజిస్ట్రేషన్స్ను పూర్తి చేసుకోగలరు. హాయ్, Sundara Rami Reddy from RCB Technologies. చాలామంది SWPకి ప్లాన్ చేయాలా, ఏదైనా మ్యూచువల్ ఫండ్ ఉంటే చెప్పండి అంటున్నారు. అలాగే కొంతమంది SIPలో పెడతామనుకుంటున్నారు. ఈ రెండింటి మధ్య తేడా ఏంటని చాలామంది అడుగుతున్నారండి. మనం SIP అంటే సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్ అనమాట. ఒకేసారి బల్క్లో పెడితే మార్కెట్లో ఉన్న వాలటిలిటీని మనం అడ్వాంటేజ్ తీసుకోలేము. అదే SIP ద్వారా పెట్టడం వల్ల ఏంటంటే మార్కెట్లో ఉన్న వాలటిలిటీని మనం అడ్వాంటేజ్గా తీసుకుంటాం. అంటే స్టాక్ మార్కెట్ షార్ట్ టర్మ్ పాయింట్ ఆఫ్లో ఎవరు ప్రెడిక్ట్ చేయలేదండి ఎటు మూవ్ అవుతుంది అనేది. కాబట్టి వాలటిలిటీ అనేది స్టాక్ మార్కెట్లో ఇన్బిల్ట్ అయి ఉంటుంది, ఎక్కువ సార్లు అటు ఇటు ఊగుతూ ఉంటుంది. కాబట్టి SIP ద్వారా పెడుతుందని మనం దాన్ని అడ్వాంటేజ్ తీసుకోవచ్చు అనమాట. ఓకే, కాబట్టి SIP అంటే సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. ఒక డిసిప్లైన్ మేనర్లో ఎవ్రీ క్వార్టర్లీ కానీ, మంత్లీ కానీ, వీక్లీ కానీ ఒక డెడికేటెడ్ అమౌంట్ని ముందే కమిట్మెంట్ అవటాన్నే SIP అంటారనమాట. ఈ SIP ద్వారా మనకి ఒక డిసిప్లైన్ వస్తుంది అండ్ పెయిన్ఫుల్గా లేకుండా తక్కువ అమౌంట్ తోటి పెద్ద పెద్ద కార్పస్ మనం క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. కాబట్టి శాలరీ తక్కువ ఉన్నోళ్ళు అండ్ లో వేజెస్ తోటి ఇదవుతున్నోళ్ళు అండ్ ఎవరైనా లాంగ్ టర్మ్లో ప్లాన్ చేసుకోవాలంటే SIP బాగా సూటబుల్ అవుద్ది. అందుకని ఇండియాలో ఈ మధ్య ఇది చాలా హాట్ ఫేవరెట్ అనమాట SIP అనేది. ఊహించుకోండి, ఒక SIP ద్వారా స్టాక్ మార్కెట్లో ఎంటర్ అవుతున్న వాళ్ళు 7.5 crores మంది ఉన్నారు. ఓకే, వాళ్ళు తీసుకునే SIP వీక్లీ ఉండొచ్చు, మంత్లీ ఉండొచ్చు, క్వార్టర్లీ ఉండొచ్చు. సో సపోజ్ మనం మంత్లీ గురించి మాట్లాడాలంటే మంత్లీ పర్టికులర్ డేట్లో నేను ఇంత అమౌంట్ పెడతానని ముందే కమిట్మెంట్ ఇవ్వటాన్ని మనం SIP అనుకోవచ్చు అనమాట. అది SIP అంటే. SWP అంటే సిస్టమాటిక్ విత్డ్రాల్ ప్లాన్ అండి. సిస్టమాటిక్ విత్డ్రాల్ ప్లానింగ్ అనమాట. అంటే మనకి ఆ పర్టికులర్ డేట్కి నాకు మనీ కావాలి. ఓకే, మన SIPలో మనం ఎలా కమిట్మెంట్ ఇస్తున్నాం మ్యూచువల్ ఫండ్ కంపెనీకి, SWPలో మ్యూచువల్ ఫండ్ కంపెనీ వాళ్ళు మనకి కమిట్మెంట్ ఇస్తారు. ఎవ్రీ మంత్ ఇంత అమౌంట్ నీ బ్యాంక్ అకౌంట్లో వేస్తామని చెప్పేసి. సో అగైన్ SWP కూడా మన SIP లాగానే వీక్లీ, క్వార్టర్లీ, యాన్యువల్లీ ఇలా పెట్టుకోవచ్చు అనమాట. సో మనం రిటైర్మెంట్ దగ్గరగా ఉంటే మనకి రెగ్యులర్ ఇన్కమ్ కావాలి కాబట్టి మనం SWP చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఇల్లు కొంటే మనం ఒక రెంటల్ ఎవ్రీ మంత్ ఎలా వస్తుందో అలాగా ఆ ఇల్లు కొన్ని బదులు ఆ డబ్బులు కనుక మ్యూచువల్ ఫండ్లో మనం ఇన్వెస్ట్ చేసుకుంటే ఎవ్రీ మంత్ మనం అలాగనే రెంటల్ లాగానే విత్డ్రాల్ తీసుకునే ఫెసిలిటీ ఉంటుందన్నమాట. దాన్ని మనం SWP అనుకోవచ్చు. మనం మాన్యువల్గా అప్పుడప్పుడు అమ్మే బదులు SWP యాక్టివేట్ చేస్తే ఎవ్రీ మంత్ కంటిన్యూస్ కన్సిస్టెన్సీగా మన బ్యాంక్ అకౌంట్కి అమౌంట్ చేస్తూ ఉంటుంది అనమాట. ఈ యూనిట్ రేట్ పెరిగిందా లేదు తగ్గిన సంబంధం లేదు, మన టోటల్ ఫండ్లో ఉంచి ఆ అమౌంట్ వాళ్ళు మనకి పంపిస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్, నా మ్యూచువల్ ఫండ్స్ ఒక 22% పెరిగింది అనుకోండి. ఎగ్జాంపుల్, నిప్పాన్ ఇండియా గ్రోత్ ఫండ్ తీసుకున్న ఎగ్జాంపుల్గా. ఫస్ట్ SIP చూద్దామండి. ఇది స్టార్ట్ అయ్యి 28 years అవుతుందండి. ఇది స్టార్ట్ అయ్యి 28 years అవుతుంది. ఇది మిడ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ అనమాట. ఇందులో కనుక ఎవ్రీ మంత్ 1,000 పెడుతున్నాం. ఎవ్రీ మంత్ ఫస్ట్ తారీఖు 1,000 పెడతాం అనుకోండి. ఎవ్రీ మంత్ ఫస్ట్ తారీఖల్లా మన బ్యాంక్ అకౌంట్ నుంచి ఈ మ్యూచువల్ ఫండ్ అకౌంట్కి 1,000 రూపాయలు వెళ్ళిపోతుంది అనమాట. దాన్ని మనం SIP అనుకోవచ్చు. సో ఇన్ని సంవత్సరాల్లో అంటే 95లో పెట్టిన బీయింగ్ చేసాము. ఇప్పుడు 2023లో ఉన్నాం, 28 years. ఈ 28 years కల్లా మనం ఎవ్రీ మంత్ 1,000 కనుక పెట్టుకుంటూ వెళ్తే ఇప్పటి వరకు మనం ఇన్వెస్ట్ చేసింది 3.3 lakhs అండి. అంటే 3,36,000 పే చేసాం ఇప్పటి వరకు. మనకి ఇప్పుడు కరెంట్ వాల్యుయేషన్ ప్రకారం ఇప్పుడు రేట్ ఎంత అంటే అది 1.9 crore అండి. అంటే మనం పెట్టిన 3.6 lakhs కాస్త కాంపౌండ్ అయ్యి ఇప్పుడు లైవ్ మార్కెట్లో 1.9 crore అయిందనమాట. ఇట్లా చిన్న చిన్న అమౌంట్తో కూడా లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్లో మంచి కార్పస్ తయారు చేసుకోవడానికి SIP యూజ్ అవుతుంది. ఇప్పుడు SWP చూద్దాం. ఇదే ఫండ్ 28 years బ్యాక్ కనుక నేను ఒకేసారి ఒక 10 lakh పెడితే, ఒకేసారి ఒక 10 lakh పెట్టాను అండ్ ఎవ్రీ మంత్ 10,000 విత్డ్రాల్ చేస్తున్నాను. ఎవ్రీ మంత్ 10,000 విత్డ్రాల్ చేస్తాను. ఇవి 28 years కల్లా నేను మొత్తం విత్డ్రాల్ చేసింది 33 lakhs అండి. ఈ 28 years కల్లా ఎవ్రీ మంత్ 10,000 చొప్పున మనం విత్డ్రాల్ చేసింది ఎంత 33 lakhs అనమాట. స్టిల్ మై ఫండ్ గోస్ టు ది 9.9 crore. ఈ ఫండ్ ఎంత అయింది ఇప్పుడు 9.9 crore అయిందండి. 9.9 crore అయింది. అంటే ఊహించుకోండి, ఈ ఫండ్ టోటలీ 22 CAGR చొప్పున పెరుగుతుంది. అంటే దాని మీనింగ్ ఏంటంటే ఏదన్నా మ్యూచువల్ ఫండ్స్ కనుక 20 నుంచి 25% CAGR పెరుగుతుంది అనుకోండి, అందులో నుంచి మనం ఒక 6% 7% తీసుకుంటే స్టిల్ ఇంకా ఒక 15% చొప్పున పెరుగుతూనే ఉంటుంది. అట్లా లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్లో నీకు ఎక్కువ వెల్త్ క్రియేట్ అవుతుంది. ఇప్పుడు ఇంత పెద్ద ఫండ్ అయిన తర్వాత మంత్లీ 1 lakh 2 lakh తీసుకున్నా సరే స్టిల్ ఇట్ ఈస్ గోయింగ్ టు గ్రో బిగ్గర్ వే అనమాట. అందుకని ఎవరికైనా
రిటైర్మెంట్ దగ్గరికి వచ్చినప్పుడు ఒక మంచి కార్పస్ లాగా ఉండాలి అంటే అలా ప్లానింగ్ ఉంటే బెస్ట్ ఏంటంటే మనం యంగ్లో ఉన్నప్పుడే జాబ్ వచ్చిన కొత్తలోనే ఈ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఒక్కసారి రిటైర్మెంట్ దగ్గరలో ఉన్నప్పుడు మనం ఎస్డబ్ల్యూపీని యాక్టివేట్ చేసుకోవచ్చు. చాలామంది ఎస్డబ్ల్యూపీ ఎక్కడ ఉంటుంది అంటారండి. మన మ్యూచువల్ ఫండ్ అకౌంట్లో మీరు రీడీమ్ అంటే సెల్లింగ్ అండ్ యాడ్ మోర్ యూనిట్లు అక్కడే ఎస్డబ్ల్యూపీ కూడా ఉంటుంది. మీరు ఆ బటన్ క్లిక్ చేయడం ద్వారా ఎస్ఐపిలో మనం ఎట్లయితే డేటా ఫిల్ చేసామో మంత్ డేటు ఎంత అమౌంట్ కావాలి అట్లా ఎస్డబ్ల్యూపీలు కూడా మీరు మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఎవ్రీ మంత్ ఎన్ని యూనిట్లు అమ్మి నీకు డబ్బులు కావాలనేది అది క్లియర్గా దాంట్లో ఫిల్ చేస్తే ఎవ్రీ మంత్ మనకు వచ్చింది అనమాట. ఎస్డబ్ల్యూపీ అనేది వన్ ఆఫ్ ది బెస్ట్ టూల్ అండ్ టు మేక్ ద రిటైర్మెంట్ హ్యాపీగా. ఎందుకంటే చాలామంది రిటైర్మెంట్ వచ్చినప్పుడు ఇన్కమ్ లేక అదే టైంలో ఇన్ఫ్లేషన్ వల్ల రేట్లు బాగా పెరిగి సఫర్ అవుతూ ఉంటారండి. ఎవరు ప్లాన్ చేసుకోరు. గుర్తుపెట్టుకోండి, మన లైఫ్లో కారుకి లోన్ ఇస్తారు, హౌస్కి లోన్ ఇస్తారు, వెహికల్కి లోన్ ఇస్తారు, పర్సనల్గా నాకు డబ్బు కావాలన్నా లోన్ ఇస్తారు. ఓల్డ్ ఏజ్ అప్పుడు నీకు ఎలాంటి లోన్స్ ఇవ్వరు. రిటైర్మెంట్ అయిన వాళ్ళకి ఒక్క లోన్ కూడా ఇవ్వదు. కర్టెస్ అనేది కూడా ఉండదు బ్యాంక్ వాళ్ళకి. ఓకే, అందుకని ఒక్క రిటైర్మెంట్ కోసం నువ్వు లోన్ ఎక్కడ తీసుకోలేవు. మిగతా వాటి అన్నిటి తీసుకోవచ్చు. ఎడ్యుకేషన్ తీసుకోవచ్చు, నువ్వు హాస్పిటాలిటీ తీసుకోవచ్చు, వెహికల్ కొందామన్నా తీసుకోవచ్చు, హౌసింగ్ కొందామన్నా తీసుకోవచ్చు. బట్ రిటైర్మెంట్కి ఎవరు అందుకని రిటైర్డ్ అయిన వాళ్ళ మీద కనికరే ఉండదు ఎవరికి. కాబట్టి ఆ టైం కల్లా నీకు ఎందుకు ఫండ్ క్రియేట్ చేసుకున్న రీజన్ ఇదే. కాబట్టి మీ దగ్గర మనీ కొంచెం ఉంటే దాన్ని రిటైర్మెంట్ ఫండ్లా క్రియేట్ చేసుకోండి. లేదా లంసంలో ఉంటే 5 లక్షలు 10 లక్షలు మార్కెట్లో ఇప్పుడే ఇన్వెస్ట్ చేసేసి ఒక 10 years తర్వాత లేదా 20 years తర్వాత ఎస్డబ్ల్యూపీ ఆన్ చేసామనుకోండి, మనకి కన్సిస్టెన్సీగా ఇన్కమ్ ఉంటుంది అనమాట. కాబట్టి మీరు మ్యూచువల్ ఫండ్ అకౌంట్ని ఒక 30-40 lakh వచ్చేంత వరకు పేషెన్స్గా వెయిట్ చేసి ఒక్కసారి అంత వచ్చిన తర్వాత ఎస్డబ్ల్యూపీ ఆన్ చేసుకోండి. తద్వారా మనం విత్డ్రాల్ చేసుకోవచ్చు. ఎస్డబ్ల్యూపీ అనేది వన్ ఆఫ్ ది ట్యాక్స్ ఎఫిషియెంట్ వే టు విత్డ్రాల్ ద మనీ అండి. మిగతా వాటితో కంపేర్ చేస్తున్నప్పుడు డెఫినెట్గా ఇది బెస్ట్ టూల్ ఫర్ రిటైర్మెంట్ ప్లానింగ్ వాళ్ళకి. కాబట్టి ఎస్డబ్ల్యూపీ అంటే సిస్టమాటిక్ విత్డ్రాల్ ప్లాన్. మనకి ఎవ్రీ మంత్ ఎంత కావాలో క్వార్టర్లీ కానీ 4 quarter కానీ మీకు ఎంత కావాలో అంత మెన్షన్ చేసుకుంటే ఎవ్రీ మంత్ మన బ్యాంక్ అకౌంట్ రావటాన్ని ఎస్డబ్ల్యూపీ అంటారు. ఎస్ఐపి అంటే మనం మ్యూచువల్ ఫండ్ కమిట్మెంట్ ఇస్తున్నాం. ఎవ్రీ మంత్ ఎంత పెట్టాలి అమౌంట్, ఏ తారీఖు పెట్టాలి మన కమిట్మెంట్ ఇవ్వటం అనమాట. సో మనీ అంత స్లోగా ఎస్ఐపి ద్వారా పంపిస్తాం. ఒకసారి పెద్ద ఫండ్ క్రియేట్ అయిన తర్వాత ఆ ఫండ్ని బేస్గా తీసుకొని ఎస్డబ్ల్యూపీ యాక్టివేట్ చేస్తాం. అప్పుడు అటు నుంచి మనకి ఎవ్రీ మంత్ వస్తుంటుంది అనమాట. కాబట్టి రిటైర్మెంట్ ప్లానింగ్కి డెఫినెట్గా ఎస్డబ్ల్యూపీ అనేది ఒక అద్భుతమైన అవకాశం అండి. అండ్ లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ లో చిన్న కార్పస్తో కూడా మీరు క్రియేట్ చేసుకోవచ్చు. నేను చూపించిన జస్ట్ ఎగ్జాంపుల్కి ఇది 22 CAGR చొప్పున పెరుగుతుంది. 21.78 CAGR చొప్పున పెరిగే మ్యూచువల్ ఫండ్ అంటే ఎగ్జాంపుల్గా తీసుకుంది. ఇది బేసిక్ మోడల్లా తీసుకోండి. మీరు ఈవెన్ 10 lakh కూడా లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ లో మంచి వెల్త్ క్రియేట్ చేసుకోవచ్చు అని చెప్పడం కోసం ఎగ్జాంపుల్ దీన్ని వాడుతున్నాను. మీ దగ్గర రిటైర్మెంట్ ఫండ్ 20 lakh 30 lakh అలా ఉన్నా సరే కొంత పోర్షన్ని అంత డెట్ ఫండ్స్లో పెట్టే బదులు కొంత పోర్షన్ దీన్ని పెడతాం ద్వారా లాంగ్ టర్మ్లో మంచి వెల్త్ క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. కాబట్టి హోప్ యూ అండర్స్టాండ్ ఎస్ఐపి అంటే ఏంటి, ఎస్డబ్ల్యూపీ అంటే ఏంటి. ఓకే, థ్యాంక్ యూ.